ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని రకాల వ్యవహారాలు నడవాలో అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులను చూస్తే నవ్వుతున్నారు అందరూ. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఎందుకంటే ఏ తల్లినైతే వీళ్ళు ఘాటుగా విమర్శించారో, ఆమెకు లేనిపోని అన్నీ అంటగట్టారో, వీళ్ళు ఐటీడీపీలో ఆమెను హీనంగా చిత్రించి చూపించారో, అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఏంటి అసలు ఈ దరిద్రపు రాజకీయం? తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఎంత నీచమైన రాజకీయం వాళ్ళకి అర్థమై చావటల్లా అసలు. అది గమ్మత్తు. ఎట్లా దిగజారిపోతున్నారో, రోజు రోజుకి ఎంత పతనం అవుతున్నారో అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఏంటంటే వాళ్ళకి ఎంత బలహీనమైపోతున్నారో పొలిటికల్గా. ఇక అసలు గెలం అనేది ఎప్పుడో మొన్న కూడా గెలిచి వచ్చింది ఏం లేదు కదా. మొన్న ఎలక్షన్లో కూడా ఎట్లా గెలిచారో అడ్డదారులు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే అడ్డదారు రాజకీయం అనేది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి వీళ్ళు ఒకటి ఇక అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు. మావిగని తీసుకొచ్చారు ప్రతిపాదన. మీరు లక్షల కోట్లు తీసుకుపోయి అమరావతి భూముల్లో పోసే బదులు ఇదిగో మంచి రాజధాని తొందరలోనే 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే ఒక మంచి రాజధాని మనకు వస్తుంది. ఇది మంచి ఆలోచన. మీరు చూడండి, ప్రజలు బాగుండాలంటూ 60 లక్షల మంది జనాలు ఉన్నారు. అదేవిధంగా మంచి కారిడారు, అక్కడిని పోర్ట్ నుంచి ఇక్కడ గుంటూరు వరకు కూడా మంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, అలాగే NH రోడ్డు ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి తీరం ఉంది, సముద్ర తీరం ఉంది ఉన్నటువంటి ఈ ప్రాంతం తొందరగా డెవలప్ అవుతుందని చెప్పి సలహా చెప్తే